పంజాబ్లో మాత్రమే 83,000 మంది మహిళలు పాకిస్తానీలను వివాహం చేసుకున్నారు. సరే, పాకిస్తాన్ మీద ప్రేమతో చేసుకున్నారు, మరి అటే పోవచ్చు కదా. పంది పిల్లలు నీరినట్టు ఇక్కడే కంటున్నారు. జస్ట్ పంజాబ్లో 83,000 అంటే ఈ దేశంలో పుట్టి పెరిగి ఇక్కడ గాలి పీలుస్తూ తిండి తింటూ ఈ దేశం వాటిని పెళ్లి చేసుకోలేదు. సరే, పాకిస్తాన్ మీద ప్రేమ ఉంది, పాకిస్తాన్ నుండి చేసుకున్నాకైనా ఆ దేశానికి ఎందుకు వెళ్ళలేదంటారు? ఎందుకంటే ఆ 83,000 మందికి ఒక్కొక్కరికి 10 పిల్లలు వేసుకుంటే 8,30,000 మంది ఈ దేశంలోనే ఉంటున్నారు. ప్రస్తుతం బయటికి వచ్చిన డేటా ప్రకారం కనీసం 5 లక్షల భారతీయ యువతులు పాకిస్తానీలను పెళ్లి చేసుకుని భారత్లోనే ఉంటూ ఒక్కళ్ళు తక్కువగా 5 పిల్లలను కంటున్నారు. ఇప్పుడు వాళ్ళంతా భారత్ పౌరులే. వాడు నెలకోసారి వచ్చి పిల్లల మెషిన్ ని యూజ్ చేసుకుని పోతాడు. ఇక్కడ వాడి సంతానానికి నెల నెల రేషను, చదువులు, మందులు, PM ఆవాస్ యోజన కింద ఇల్లు, మనం కట్టే పన్నులతో వాళ్ళు ఎంజాయ్. ఒరిజినల్ భారత పౌరులకు రేషన్ కార్డు పుట్టడమే అతి కష్టమైపోయింది. అలాంటిది వీళ్ళకి జస్ట్ ఇలా వారంలో అన్ని వచ్చేసాయి. అన్ని వాడుకుని ఈ దేశానికి విధేయులుగా ఉంటారా అంటే ఈ దేశాన్ని, హిందువులను ద్వేషిస్తూనే ఉంటారు. ఓటు దేశ విద్రోహులకు, దేశ విచ్ఛిన్న శక్తులకు వేస్తూనే ఉంటారు. సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు. తల్లికి లేని ప్రేమ పాకిస్తానోడికి పుట్టిన పిల్లలకి వస్తుందా? ఇది మన వ్యవస్థలో ఒక పెద్ద లొసుగు కాదా? మనం ఎంతమంది ISI ఏజెంట్లను పెంచుతున్నామో ఆలోచించండి. అది కూడా మన సొంత ఖర్చులతో.